టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉందో మన అందరికీ తెలిసిందే కదా. కానీ అదే టైంలో మాలీవుడ్ మాత్రం మంచి కంటెంట్ తో గేమ్ అయితే మార్చేస్తుంది. ఇప్పుడు మరోసారి ఆ ట్రెండ్ ను ప్రూవ్ చేస్తున్న సినిమాని భరతనాట్యం 2 మోహినియట్టం. ఈ సినిమా ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండా, స్టార్ హీరోలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగా సౌండ్ చేస్తుంది. మరి ఇప్పుడు రిలీజ్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీ 2026 ప్రారంభంలో థియేటర్ లోకి వచ్చి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. డార్క్ జానర్ లో తీసిన ఈ మూవీ కథలో సస్పెన్స్, ఎమోషన్, సాటరికల్, హ్యూమన్ అన్ని కలిసిపోయి ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా మలయాళ ప్రేక్షకుల కంటెంట్ కి ఎంత విలువలు ఇస్తారో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి కలెక్షన్స్ విషయానికి వచ్చేస్తే కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 21.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు. తక్కువ బడ్జెట్ తో తీసిన మూవీకి ఇది పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేరళలోనే కాదు, కర్ణాటక అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా సూపర్ గా పర్ఫామ్ చేసింది. యూకే, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లోనూ మంచి కలెక్షన్స్ రావడం అంటే ఈ సినిమాకు కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతుంది. ఇదే టైంలో భారీ హైప్ తో వచ్చిన వాలా 2 వంటి బిగ్ మూవీ నుంచి పోటీ ఉన్నా కూడా ఈ సినిమా తగ్గకుండా నిలబడడం అసలు హైలైట్ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మెయిన్ స్ట్రెంత్ ఏమిటంటే నటీనటుల పర్ఫార్మెన్స్. ముఖ్యంగా సురాజ్ వెంజరమూడు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే కామెడీ రోల్స్ నుంచి సీరియస్ రోల్స్ వరకు ఈయన ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం. అసలు నేషనల్ అవార్డు విన్నర్ అయిన సురాజ్ తన కెరీర్ లో చాలా విభిన్నమైన పాత్రలు అయితే చేశాడు. ఈ మూవీలో కూడా అతని పాత్ర కథకు చాలా బ్యాక్ బోన్ లా ఉంటుంది. ఇక సైజు కురోప్ విషయానికి వచ్చేస్తే సపోర్టింగ్ రోల్స్ లో ఎప్పుడు తన ముద్ర వేసే ఆయన ఈ సినిమాలో కూడా తన టైమింగ్ తో, నేచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకున్నాడు భయ్య. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ సినిమా నడిపితే ప్రధాన శక్తిగా నిలిచింది. ఇక మరి కథలోకి వెళ్తే మోహినియాట్టం అనే క్లాసికల్ ఆర్ట్ ఫామ్ బ్లాక్ డ్రాప్ గా తీసుకొని సమాజంలో ఉన్న డార్క్ రియాలిటీస్ ను సాటైలిక్ గా చూపించడం ఈ మూవీ స్పెషాలిటీ. సాధారణంగా ఇలాంటి కథలు చాలా రిస్క్ గా అనిపిస్తాయి, కానీ బాలీవుడ్ డైరెక్టర్స్ వాటిని చాలా బలంగా డైరెక్ట్ చేస్తారు. అదే మ్యాజిక్ ఇక్కడ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. స్లో నెరేషన్ ఉన్నా కూడా ప్రతి సీన్ లో ఏదో ఒక మెసేజ్ లేదా ట్విస్ట్లు ఉండటం వల్ల ఆడియన్స్ అసలు బోర్ ఫీల్ అవ్వరు. మరి ఇప్పుడు చివరిగా మొత్తానికి చెప్పాలంటే చిన్న సినిమా అయినా సరే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా ఆడుతుందో అనేది భరతనాట్యం 2 మోహినియాట్టం మరోసారి నిరూపించుకుంది భయ్య. టాలీవుడ్ కూడా ఇలాంటి కంటెంట్ పై ఫోకస్ పెడితే చిన్న సినిమాల పరిస్థితి చాలా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికైనా సరే మన ఇండస్ట్రీ కంటెంట్ వైపు మరింతగా అడుగులు వేస్తుందా లేదా అనేది ఇంకా ముందు రోజుల్లో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ భయ్య, బాలీవుడ్ అయితే ప్రస్తుతం కంటెంట్ ఈజ్ కింగ్ అనే కాన్సెప్ట్ ని లైవ్ లో ప్రూవ్ చేస్తుంది అసలు. సో మరి ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇంకా మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.